దేవునికి స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఒకసారి ప్రక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకొని మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకోండి. మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరికి కూడా వందనాలు, చాలా వందనాలు. లూకాసు వార్త 2వ అధ్యాయము తీసి పెట్టుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని తీసి పెట్టుకుందాం. మీరందరూ కూడా ఒకసారి సంతోషంతో, అందరూ కొత్త బట్టలు వేసుకుని వచ్చారు, చక్కగా మంచి ఆనందంగా ఉంది కాబట్టి అదే ఆనందంతో ప్రభువుకి స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతేనా? కొంచెం బలం ఉంటే ఇంకా కొంచెం గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. మంచిది, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంది కనుక. లూకాసు వార్త 2వ అధ్యాయము వాక్య ధ్యానం చేసుకొని పోతున్నాం కనుక అందరూ దేవుని మందిరంలో జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కంటిన్యూగా చదవండి. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయిందంట. కైసర్ ఔగుస్తు అంటే ఇంగ్లీష్లో సీజర్ అగస్టస్ అంటారు ఆయన పేరు. ఆయనకంటే ముందుగా ఈ రోమా ప్రభుత్వాన్ని పరిపాలన చేసిన ఆయన జూలియస్ సీజర్ అని. వీరి 2 పేర్ల మీదుగా జూలై ఆగస్టు నెలల పేర్లు పెట్టబడినాయి. జూలియస్ సీజర్ అనే పేరు మీదుగా జూలై, సీజర్ ఆగస్టస్ అనే పేరు మీదుగా ఆగస్టు నెల నామకరణం చేయబడినాయి. జూలియస్ సీజర్ అనే ఆయన పరిపాలన చేసినప్పుడు ఈ కైసర్ ఔగుస్తు అనే ఆయన, అంటే సీజర్ ఆగస్టస్ అనే ఆయన్ని ఈయన తీసుకొని ఈయన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రోమా ప్రభుత్వాన్ని ఆయన పరిపాలన చేస్తున్నాడు. ఈయన పెంచుకుంటూ ఉన్నప్పుడు, ఈయన దగ్గర తీసుకున్నప్పుడు ఇతడు యవ్వనస్తుడు. దగ్గర తీసుకుంటే తీసుకున్న సంవత్సరంలోపే ఈ జూలియస్ సీజర్ అనే ఆయన చనిపోయాడు. క్రీస్తుకి పూర్వం 45వ సంవత్సరంలో ఇది జరిగిందనమాట. అలా చనిపోయిన తర్వాత సరే ఒక ముగ్గురు ఈ సీజర్ అగస్టస్ అనే ఆయన ఇంకొక 2తో ఈయన స్నేహం చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన పెంచుకున్న ఆయన రాజు లేడు కాబట్టి ఈయన మీద తిరుగుబాట్లు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి వేరే వాళ్ళని ఆశ్రయించినప్పుడు వాళ్ళు బలవంతులే, వాళ్ళు కూడా యుద్ధ నిపుణులే. వీరు ముగ్గురు మధ్య ఈ రోమా ప్రభుత్వం చీలిపోయేటువంటి దశలో ఉన్నప్పుడు ఈ రోమా ప్రభుత్వానికి ఇంకా ఏ పరిపాలకుడు స్థిరం కాల. సరే, ఇంకా అదల్లా క్రీస్తుకు పూర్వం 31వ సంవత్సరం వరకు ఈ యొక్క రోమ ప్రభుత్వాన్ని ఏలడానికి ఒక్కడు కూడా లేనప్పుడు, అంటే ఒక రాజు కూడా లేనటువంటి సమయంలో, ఆ టైంలో కైసర్ ఔగుస్తు, ఇక్కడ రాయబడిన కైసర్ ఔగుస్తు అనే ఆయన
యుద్ధం చేసి వేరే వాళ్ళ మీద గెలిచాడు. మార్టిన్ యాంటనీ అనే ఆయన మీద గెలిచినప్పుడు రోమా ప్రభుత్వానికి ఈయనే రాజు అయిపోయాడు. ఆనాడు రోమా ప్రభుత్వము ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉంది. ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు లెక్కలు చెబుతూ ఉన్నాయి, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. అంటే ఈ కైసరు ఔగుస్తు అనే ఆయన ప్రపంచ లెక్కలు, జనాభా లెక్కలన్నిటిని కూడా తెలుసుకోవాలని మొట్టమొదటిగా ప్రజాసంఖ్యను వేయించాడు. అప్పుడు ప్రజాసంఖ్య రాసినప్పుడు ఆ ప్రజాసంఖ్య రాసే సమయంలో ఎక్కడి వారు అక్కడికి రావాలి కదా. మనం ఓటు వేయాలంటే ఏం చేస్తాం? ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా మన ఓటు హక్కు మన ఊర్లోనే ఉంటే మన ఊరే వచ్చి ఓటేస్తాం. అలాగే పౌరసత్వం ఎక్కడైతే అక్కడికి వచ్చి మన పేరు లిఖించుకుంటాం. అలాగే ఆనాడు మరియా అలాగనే యోసేపుల యొక్క ఊరు బెత్లెహేము, యూదా దేశంలోని బెత్లెహేము. వీరు అప్పటి వరకు ఎక్కడున్నారు అంటే నజరేతు అనే ఊర్లో గలిలయ దేశంలో ఉన్నారు. ఆ గలిలయ దేశంలో నుండి, ఆ నజరేతు అనే ఊర్లో నుండి ఎప్పుడైతే ఈ ప్రజాసంఖ్య తెలిసిందో, ఈ ప్రజాసంఖ్య తెలియగానే వెంటనే అక్కడి నుండి బయలుదేరి యూదా దేశానికి వచ్చారు. బెత్లెహేం అనే సొంత ఊరికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు వచ్చి ప్రజాసంఖ్య రాయించుకున్నారు. అప్పుడు అంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, క్రీస్తు పుట్టుక ఏదో ఒక కథ లాంటిది కాదు. రక్షకుడిని ఉదయించినాడట కాదు, కానీ ఉదయించాడు అనే బైబిల్ చెప్తుంది. ఉదయించాడు అనే ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ లెక్కలన్నీ కూడా తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు జననము సత్యమే, ఆయన జన్మించాడు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. కాబట్టి ఆ ఆధారాలన్నిటిని పట్టుకొని యేసయ్య రక్షకుడు అనే విషయాన్ని కూడా మనం గమనించి ఆ రక్షణలో నడుచుకోవాలి. సరే, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఆనాడు తన తొలిచూలు కుమారుణ్ణి మరియా జనాభా లెక్కలకు వచ్చి ఏ గణన ద్వారానైతే గణన కోసం, ఏ జనాభా లెక్కల కోసం ఆమె పిలువబడిందో ఆ బెత్లెహేములోనే పుట్టాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ప్రవచన గ్రంథాలు చెప్తూ ఉన్నాయి యేసయ్య రక్షకుడు బెత్లెహేములోనే పుట్టాలని. కాబట్టి ఆ బెత్లెహేములోనే యేసుక్రీస్తు పుట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ ప్రవచనము నెరవేరింది. కాబట్టి అయితే ఆ దినాల్లో జరిగింది ఏంటంటే 2వ అధ్యాయం 8వ వచనం 2 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తన మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రాత్రి ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు యేసయ్య మొట్టమొదట ఎవరి చేత దర్శించబడ్డారు అంటే అదే రాత్రి గొర్రెల కాపరుల చేత దర్శించబడ్డాడు. వారే మొట్టమొదటి దర్శనాన్ని పొందుకున్నారు. మొదట దేవదూతలైతే మనుష్యులలో మొట్టమొదటిగా యేసయ్యను ఈ భూమి మీద శరీర రూపంలో జన్మించినటువంటి శిశువుగా పొత్తిగుడ్డల చేత చుట్టబడి పశువుల తొట్టిలో పొరుండినటువంటి యేసయ్యను ఆ రాత్రే చూసినటువంటిది ఎవరు అంటే గొర్రెల కాపర్లు చూశారు. ఎందుకు గొర్రెల కాపర్లు చూశారు అంటే కారణం ఏంటంటే అక్కడ ఇంకా ఎవరు వారికి చోటివ్వల. ప్రతి ఇంటి తలుపు వెళ్ళి తడుతూ ఉంటే, ఇంకా సత్రములోని కూడా వెళ్ళి, అనగా రెస్టారెంట్, దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఇన్ అని ఉంటుంది, అంటే పూటకోళ్ళవా నీళ్ళు, అంటే దానికి రెస్టారెంట్ అని అర్థం. అంటే అక్కడ ఒక రాత్రి గడిపేసేయచ్చు, చక్క పడుకోవడానికి స్థావరాన్ని మనం కలిగి ఉండడానికి ఆ ఇన్ అనే వాటిని ఉపయోగిస్తాం, పూటకోళ్ళవాని ఇల్లు. కాబట్టి ఆ పూటకోళ్ళవాని ఇల్లు అంటే ఆ సత్రము కూడా వారు ఉండడానికి ఏ విధమైనటువంటి ఆ ఓనర్లు ఖాళీ లేకుండా చేశారు అంటే సత్రం కూడా ఫుల్ అయిపోయింది, ప్రతి గది నిండిపోయింది. అయ్యా ఖాళీ లేదయ్యా ఇక్కడ అని చెప్పారు. ఆ టైంలో
ఈ సత్రము కానీ సత్రంలో ఉన్నటువంటి ఆ వానరులు కానీ వారికి ఆశ్రయం కల్పించాలి. అలాగే గ్రామంలో ఎవ్వరు కూడా వారి ఇంటికి పిలుచుకోవాలి. నిండు చోళాలుగా మరియ వచ్చి ప్రతి తలుపు తడుతూ ఉంటుంటే ఒక్కరు కూడా జాలిపడి కనీసం అయ్యో నిండు చోళాలు కదా, పురిటి నొప్పులు వస్తున్నాయి, గర్భిణీ స్త్రీ ప్రసవం అవుతుందేమో, మనం ఎందుకైనా మంచిది జాలి చూపిద్దాంలే, హక్కును చేర్చుకుందాంలే, కాన్పు జరిగిస్తే దేవుడు మనకు మేలు చేస్తాడులే అని చెప్పి ఏ విధాన కూడా మనస్సులో ఒక్కరు కూడా ఆ బెత్లెహేములో తాను ఉన్నటువంటి ఆ వీధిలో అనుకున్న వారు ఒక్కరు కూడా లేరు. కాబట్టే నేను అనుకుంటున్నా గొర్రెల కాపరి దగ్గరకు వెళ్ళింది ఆ దర్శనం. లేదు అంటే ఒక ఇంట్లోకి చేర్చుకుంటే వాళ్ళకే ఆ దర్శనం కలిగేది కదా. ఒక ఇంటిలోనికి చేర్చుకుంటే ఆ ఇంట్లో ఉన్న వారే బాలుడైనటువంటి రక్షకుడిని యేసయ్యను చూసేవారు కదా. మొట్టమొదటి దర్శనము కలిగేది. కానీ ఆ దర్శనము వారికి కలగకుండా పోయింది. కారణం ఏంటి అంటే వారు చేర్చుకోలేకపోయారు వారి ఇంట్లో. హల్లెలూయా. కనుక ఇక్కడ గొర్రెల కాపర్ల దాకా వెళ్ళింది సమాచారము. ఎందుకు అని అంటే గొర్రెల కాపర్లు ఒక తక్కువ జాతి వారని, గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు హీనమైన దశలో ఉన్నవారని. ఐగుప్తు దేశం వారు ఫరో కావచ్చు, ఐగుప్తు దేశస్తులు కావచ్చు, గొర్రెల కాపర్లు అంటే వారికి హీనం, గొర్రెల కాపర్లు అంటే వారికి అసహ్యం. కాబట్టి వారిని కనీసము వారి యొక్క దేశంలో ఉండలేరు. అందుకే వేరే దేశంలో ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు యోసేపు అయ్యా మాకు పర్మిషన్ ఇవ్వయ్యా, ఎట్లా గొర్రెల కాపర్లు అంటే మీరు ఉండనీరు కదా, గొర్రెల కాపర్లకి మీకు పడదు కదా, కాబట్టి నువ్వు పర్మిషన్ ఇస్తే పక్కనున్న గోషేను దేశంలో నివాసం ఉంటామయ్యా, మా వాళ్ళు నివాసం ఉంటారని చెప్తే అప్పుడు అదే విధముగా ఈ ఫరో రాజు ఒప్పుకొని సరే మీ వాళ్ళు అంటున్నావు కాబట్టి ఆ దేశంలో ఉండమను అని చెప్పాడు. అంటే దానికి అర్థం ఏంటంటే గొర్రెల కాపర్లు అంటే కొంతమందికి బహు నీచులుగా కనబడతారు, బహు దౌర్భాగ్యులుగా కనబడతారు, దరిద్రులుగా పేదవారుగా కనబడతారు. ఆ దీన స్థితిలో ఉన్న వారి దగ్గరకే ఈ క్రీస్తు ప్రభుని దర్శనం వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మహా గొప్పవారు అనుకునేవారు, సంపన్నులు అనుకునేవారు, బలవంతులు అనుకునేవారు, మాది కులం ఎక్కువ, మాది మతం ఎక్కువ, మాది ఇది, మాకు ఇంత స్థానం ఉంది, మాకు అంత స్థానం ఉంది అనుకునే వారి దగ్గరికి యేసయ్య రాలేదు. కానీ మన దగ్గరకే దీనులమైన, అల్పులమైన, దరిద్రులమైన మన దగ్గరికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆనాడు మొట్టమొదటిగా యేసయ్య పుట్టినప్పుడు గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు వెళ్ళి దేవదూతలు సమాచారాన్ని తెలియపరిచారు. అలా తెలియపరుస్తూ ఉండగా రాత్రి వేళ వాళ్ళు ఏం చేస్తారంట, మందను కాచుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి దర్శనము వెళ్ళింది అంటే, దేవదూతలు ఎందుకు వెళ్ళారు అంటే వారు రాత్రి సమయంలో కూడా నిద్రపోకుండా ఏం చేస్తారంటే ఏ గొర్రెలైతే వారికి ఉన్నాయో, ఏ మందైతే వారికి ఉందో వాటిని చక్కగా కాచుకుంటూ ఉన్నారు, వాటిని నిద్రపోకుండా కాపాడుకుంటున్నారు. కాబట్టి మెలకువ కలిగి ఉంటున్నారు. కాబట్టి వారి బాధ్యతలో వారు ఏమాత్రం ఏమరపాటు లేకుండా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి వారి దగ్గరికి ఆ దర్శనం వెళ్ళింది. ఒకవేళ వాళ్ళు కూడా నిద్రపోయి ఉంటే బహుశా దేవుని దూత సమాచారం తీసుకొని వెళ్ళి ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని దూత సమాచారము ఈ గొర్రెల కాపరుల దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు వారు ఏం చేశారు, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. హల్లెలూయా. యేసు క్రీస్తు వారి మహిమంట వారి చుట్టూ వచ్చి ప్రకాశించింది. బెత్లెహేములో ఎక్కడో ఒక చిన్న పశువుల పాకలో యేసుక్రీస్తు పుడితే అక్కడ ఉన్నటువంటి ఆ మహిమ, ఆ వెలుగు గొర్రెల కాపర్ల దగ్గరకు వెళ్ళిపోయింది. గొర్రెల కాపర్ల చుట్టూ కూడా ఆ ప్రభువు మహిమ ప్రకాశించిపోయింది. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఎక్కడైతే మెలకు కలిగి ఉంటారో, ఎవరైతే ఒక బాధ్యతలో కొనసాగుతారో, ఎవరైతే దేవుని యొక్క ఏర్పాటులో ఉంటారో ఖచ్చితంగా వారి దగ్గరికి ఆ వెలుగు వెళుతుంది, ఖచ్చితంగా వారి దగ్గరికి ఆ మహిమ వెళుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని మహిమ ఆ దేవదూత వెళ్ళినప్పుడు వారిని కమ్ముకొని ఉన్నప్పుడు వారు మిక్కిలి భయపడిరండ. 10వ వచనం చూద్దాం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో
ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దూత ఏం చెప్పాడు అంటే, మీరు భయపడొద్దు. అనేక సందర్భాల్లో మనం భయపడుతూ ఉంటాం. బైబిల్లో భయపడకుడి అనేటువంటి ఆ పదము, చిన్న పదము 365 సార్లు ఉంది. అంటే దానికి అర్థం ఏంటంటే, ప్రతిరోజు కూడా ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. మీరు భయపడనవసరం దేనికి అని చెప్పి, భయపడవసరంలా, కలవరపడవసరంలా, దిగులు పడవసరంలా, మనలో వేదన ఉండవసరంలా అని చెప్పి ప్రతిరోజు కూడా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ దూతలు భయపడినప్పుడు మీరు భయపడొద్దు అని చెప్తూ, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినటువంటి ఆ పుట్టుక, ఆ జన్మము గురించి మొట్టమొదటిగా దూత వెళ్ళి కాపరులతోనే తెలియపరుస్తూ ఉన్నాడు. నేను మీకు తెలియచేస్తూ ఉన్నా ఏంటిదంట, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఈ సృష్టిలో సంతోషాన్ని కలిగించేవి చాలా ఉంటాయి. పిల్లలు పుడితే సంతోషము, ఉద్యోగం వస్తే సంతోషము, వ్యాపారంలో వృద్ధి కలిగితే సంతోషము, మనకి మొదటిగా శాలరీ వస్తే సంతోషము, మన కష్టానికి ఫలితము దక్కితే సంతోషము, మనకి ఒంటి నిండా ఆరోగ్యం ఉంటే, ఇంటి నిండా మనకి డబ్బులుంటే సంతోషము. అలాగున మనకి ప్రతి ఒక్క విషయంలో సంతోషము కలుగుతుంది. కానీ బైబిల్ ఇక్కడ చెప్తుంది, ప్రజలందరికీ కలిగేటువంటి సంతోషకరమైన సువార్తమానం అంటే ఇది ఏ ఒక్కరికో, ఏ మూలలో ఉన్నవారికో, ఏ దేశంలో ఉన్నవారికో కాదు, కానీ దేశాలన్నిటికీ, ప్రపంచంలో ఉన్న జనులందరికీ కూడా కలగబోయే మహా సంతోషకరమైన సువార్తమానము మొట్టమొదటిగా కాపురుల దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. కాపురుల లక్షణం ఏంటంటే, వారు మెలకువ కలిగి వారి మందను కాచుకుంటారు కాబట్టి వారికి ఆ దర్శనము కలిగింది. కనుక మనం కూడా రాత్రిపూట్ల మెలకువ కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు, మనకి ఇవ్వబడినటువంటి కుటుంబాన్ని బట్టి బాధ్యత కలిగి మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు కూడా దేవుడు ఆ దర్శనాన్ని కలిగిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మనల్ని కూడా దర్శించి ఎవరికి తెలియనటువంటి విషయాలు ప్రభు మనకి తెలియపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ విషయాలు మనకి దేవుడు మొట్టమొదట మనకే తెలియపరచాలంటే మనం ఏం చేయాలి అంటే, ఆ గొర్రెల కాపలు ఎలాగైతే మెలకువ కలిగి వారికి ఇచ్చినటువంటి బాధ్యతను చక్కగా నెరవేరుస్తున్నారో, మనము కూడా ఆ విధంగా నెరవేర్చగలిగితే ఖచ్చితంగా కాపర్లకు కలిగినటువంటి దర్శనము దేవుడు మనకు కూడా ఇస్తాడు. అలా ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మెలకు కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి మన కుటుంబం పట్ల. అలా కలిగి ఉన్నప్పుడే దేవుడు కుటుంబాన్ని గుర్చిన దర్శనాలను, సంఘాన్ని గుర్చిన దర్శనాలను మనకు కలిగిస్తాడు. కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే ఆయత్తపడాలి, మెలకు కలిగి ఉండాలి, ఆసక్తితో ప్రార్థనలో గడపాలి, కాచుకోవాలి. మనకి ఏదైతే దేవుడు ఇచ్చాడో అది పిల్లలు ఇవ్వచ్చు, కుటుంబాన్ని ఇవ్వచ్చు, దేన్నైనా ఇవ్వచ్చు. ఒక బాధ్యతను దేవుడు మనకి ఇచ్చినప్పుడు దాన్ని మనం కాచుకొనగలగాలి. హల్లెలూయా. కాబట్టి కాపర్ల వల్లే మనం ఉన్నప్పుడు మొట్టమొదటి ఆ దర్శనాన్ని పొందుకుంటాం. ఆ దర్శనము ద్వారా మనకు కూడా దేవుడు ఎలాంటి సువర్తమానాన్ని ఇస్తాడు అంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానాన్ని ఇస్తాడు. అలా మనం కూడా ప్రకటించగలం. ఈ సువర్తమానం మొట్టమొదటిగా ఎంత అదృష్టవంతులు వాళ్ళంటే, ఎంత భాగ్యవంతులు వాళ్ళంటే, మొట్టమొదటిగా యేసేను చూసే భాగ్యము, యేసేను గురించి వార్త చాటేటువంటి భాగ్యము కూడా కేవలము ఈ మంద కాపర్లకు, ఈ గొర్రెల కాపర్లకు మాత్రమే దక్కింది. కానీ ఇంకా జ్ఞానులకు కానీ, ఈ లోకంలో ఉన్న బలవంతులకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి శక్తివంతులకు కానీ, ఈ లోకంలో ఉన్న ధనవంతులకు, రాజులకు ఎవరికీ దక్కల. ఒకే ఒక్కరికి దక్కింది ఎవరంటే, దీనులుగా, అల్పులుగా ఉన్నటువంటి కాపర్లు. వారి లక్షణం ఏంటంటే మెలకు కలిగి ప్రార్థన చేయటం, మందను కాచుకోవటమే వారి పని. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఉంటే ప్రభు మనల్ని కూడా దర్శిస్తాడు. అలా దర్శించినప్పుడు మనకు కూడా కలిగేది ఏంటి అంటే, ఇతరులకు సంతోషకరమైన సువార్తమానము మనము చెప్పగలిగేటువంటి దర్శనం మనకు కలుగుతుంది.
దేవదూతలే దర్శించవచ్చు, లేదంటే దేవుడే వచ్చి మనల్ని దర్శించవచ్చు. అలా దర్శించినప్పుడు ప్రభు మనకిచ్చే ప్రత్యక్షతల్ని బట్టి మనము ఆ వార్తను పంచుతుంటే అది అందరికీ, ప్రజలందరికీ సంతోషకరమైనది అవుతుంది. ప్రజలందరికీ ఒక సువర్తమానాన్ని ప్రకటించేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం. హల్లెలూయా. దాని తర్వాత చూద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనినుట మీరు చూచెదరని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. యేసయ్యను, ఆయన పుట్టుకను గురించి తెలియపరుస్తూ దేవుని దూత వచ్చి ఆ గొర్రెల కాపర్లకు వర్తమానాన్ని తెలియపరుస్తూ ఆ గొర్రెల కాపర్లకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి కొరకంట? మన కొరకని కాదు అంటుంది ఆ దూత. ఎవరితో అంటున్నాడు అంటే గొర్రెల కాపర్లతో అంటున్నాడు, మీ కొరకు పుట్టి ఉన్నాడు. మనందరి కొరకు కరెక్టే, కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, మీ కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడంటే ఎంత వారి హృదయాలు పలికించిపోయి ఉంటాయో. ఎందుకంటే మొట్టమొదటిగా వారి దగ్గరికి ఆ సువార్తమానం వచ్చింది. మొట్టమొదటిగా వారే ఆ వార్తను తెలుసుకున్నారు. వారే మొట్టమొదటిగా వెళ్ళి చూసే భాగ్యాన్ని కూడా పొందుకున్నారు. కాబట్టి వెంటనే అయ్యో దావీదు రక్షకుడు, దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడంట అని ఎప్పుడైతే వీరు విన్నారో వారి మనస్సు ఎంత పులకించిపోయి ఉంటుందో. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా, వేల కొలది సంవత్సరాలుగా చూస్తున్నటువంటి కళ ఒకే ఒక్కసారి నెరవేరింది. అది కూడా మొట్టమొదటిగా గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. ఇది ఎన్ని సంవత్సరాలది అంటే యుగ యుగాల నాటిది అయినా కానీ నరుడు భూమి మీద పుట్టి 6000 సంవత్సరాలైంది. ఆదాముని దేవుడు చేసి భూమి మీద 6000 సంవత్సరాలైంది ఇప్పటికీ. అంటే లెక్కలు, బైబిల్ లెక్కల ప్రకారం 6000 సంవత్సరాలైంది. అంటే 4000 సంవత్సరాల క్రితము నుండి కూడా ఇదిగో మనిషి పాపము చేసిన, ఆజ్ఞ అతిక్రమించిన అప్పటి నుండి కూడా ప్రతి ప్రవచనము యేసయ్య కోసం వస్తుంది, కానీ 4000 సంవత్సరాల నుండి నెరవేరట్లేదే. 4000 సంవత్సరాల నుండి ఇదిగో యేసయ్య వస్తున్నాడంట, మెస్సయ్య వస్తున్నాడంట, రక్షకుడు వస్తున్నాడంట అని వింటూ వింటూ ప్రజలందరూ విసిగెత్తిపోతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా వస్తాడో లేదోలే అని చెప్పి విసిగెత్తిపోతున్నాడు. మనం కూడా ఎవరైనా ఊరు వెళ్ళారనుకోండి, కాస్తంత ఆలస్యమైతే కనుక, తల్లిదండ్రులు కనుక ఊరు వెళ్తే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకో, 2 రోజులు గడిచిపోయింది అనుకో, 3వ రోజు వస్తాడని నమ్మకం ఉండదు. ఇక 3వ రోజు ఏమన్నా రారులే అని చెప్పి నిరసించిపోతాడు. అలాంటిది ఎప్పుడో 4000 సంవత్సరాల నుండి ఇదే వార్త చెప్తూ ఉంటే, మెస్సయ్య వస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మీ పాపం నుండి విమోచిస్తాడు, మీకు నీతిని కలిగిస్తాడు, దేవుని రాజ్యం కొరకై మిమ్మల్ని సిద్ధపరుస్తాడు అని చెప్పి ప్రవక్తలు చెప్తూ ఉంటే, యాజకులు చెప్తూ ఉంటుంటే జనులు విసిగెత్తిపోయారు. చాలేవయ్యా చెప్పొచ్చేవు కానీ అని చెప్పి వాళ్ళు అనేటంతగా విసిగిపోయారు అనమాట. అంతగా విసిగిపోతే, అలా విసిగిపోయినప్పుడు 4000 సంవత్సరాల తర్వాత, అంటే క్రీస్తు పుట్టినటువంటి దినములో, ఆ సమయంలో ఖచ్చితముగా ఆ వార్త అందరికీ ఒకేసారి అందలేదు. కానీ ఈ విసిగిపోయి వేసారిపోయి ఉండినటువంటి దాన్ని బట్టి ఆ వార్త అందింది ఎవరికి అంటే గొర్రెల కాపర్లకు అందింది. హల్లెలూయా. వాళ్ళు ఎంత సంతోషించి ఉంటారు చెప్పండి. లేగ దూడల వల్లే గంతులేసి ఉంటారు, ఆహా రక్షకుడు పుట్టాడా అని చెప్పి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము, సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం. వచ్చా మీకు అందరికీ పాట? అందరి కోసం యేసు పుట్టెను సంగీతంతోను, అందరి కోసం యేసు పుట్టెను. చప్పట్లు కొట్టొచ్చు కదా, చేతులు ఉన్నాయి కదా అందరికి.
సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. హల్లెలూయా, హల్లెలూయా. పాడు తొందరగా పెడితే ఒక వచ్చిన పాడేవాళ్ళం. సరే, మంచిది. మొట్టమొదటిగా ఈ వార్త ఎవరికి వెళ్ళింది అంటే గొర్రెల కాపర్లకు వెళ్ళింది. వారు ఎంత అదృష్టం చేసుకుంటే, దేవుని కృప వారి ఎడల ఎంత మెండుగా ఉంటే మొట్టమొదటిగా గొర్రెల కాపర్లకు ఆ దర్శనం కలుగుతుంది. వారు ఆయన ఏర్పాటులో ఉన్నారు. మనము ఆయన ఏర్పాటులో ఉన్నామా లేదా అనేది ఈ పగటి వేళ జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది బలవంతులైన వారు, జ్ఞానులైన వారు, శాస్త్రవేత్తలు అనుకున్నవారు, వైద్యులు అనుకున్నవారు, గొప్ప గొప్ప వారే యేసయ్యను నమ్మే విషయంలో, యేసయ్యను చూసే విషయంలో, యేసయ్య వైపుకు తిరిగే విషయంలో బొక్కబోర్లకు పడిపోతున్నారు. ఆయనను రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి ఉన్న కులాన్ని బట్టో, వారికి ఉన్న మతాన్ని బట్టో, వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని బట్టో మేము ఈ చిన్న దేవుణ్ణి మేము అంగీకరించాలా, తక్కువ కులం వాళ్ళు ఆరాధించేటువంటి దేవుడిని అంగీకరించాలా రక్షకుడిగా అని చెప్పి చాలామందిని యేసయ్యను అంగీకరించలేకపోతున్నారు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పగటి వేళ ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దాని తర్వాత దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి తొట్టిలో పరుండబెట్టబడ్డాడంట. తొట్టి అంటే దానికి సాదృశ్యం ఏంటంటే హృదయము. హృదయములో యేసయ్య ఉంటే, పసిబాలుడైనటువంటి యేసయ్య పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అలాగే మన హృదయము అనేటువంటి తొట్టిల్లో యేసయ్య ఉన్నాడా? యేసయ్య పరుండబెట్టబడ్డా? అలా పరుండబెట్టబడితే ఖచ్చితంగా అనేక మందిని దేవుడు మన యొద్దకు పిలుచుకొని వస్తాడు. ఖచ్చితంగా అనేక మంది యేసయ్యను చూచుటకు, నీలో ఉన్నటువంటి యేసయ్యను చూచుటకు అనేక మందిని తీసుకొని వస్తాడు. వారందరూ కూడా నీ ద్వారా యేసయ్యను చూడగలుగుతారు. ఆమేన్. అలా చూడాలి అంటే మన హృదయంలో యేసయ్య ఉండాలి, మన గుండెల్లో యేసయ్య పుట్టాలి. యేసయ్య పుట్టాడు అని చెప్పి మనం చక్కగా కేరింతలు కొడుతున్నాం, కేకలు పెడుతున్నాం, మనం చక్కగా పండుగ చేసుకుంటున్నాం. సెలబ్రేషన్ ఎక్కువైపోతుంది, ఆర్భాటాలు హడావుళ్ళు ఎక్కువైపోతున్నాయి, బాగా కేకులని అవన్నీ ఇవన్నీ బాగా ఎక్కువైపోతున్నాయి. కొత్త డ్రెస్సులు కొంటున్నాం, అన్నీ కొంటున్నాం. ఉన్న సత్యాన్ని చెప్తున్నా, అన్నీ కొంటున్నాం, మనకి అన్నీ ఉంటున్నాయి. కానీ హృదయంలో క్రీస్తు లేకపోతే కనుక అది క్రిస్మస్ కాదు. వ్యక్తిగతంగా ఎవరికి వారుగా చెప్తున్నాం. హృదయంలో క్రీస్తు లేకపోతే మనం కొత్త బట్టలు వేసుకోవచ్చు, మన కుటుంబం అంతా కొత్త బట్టలు వేసుకోవచ్చు, మన ఇంటి అంతటికి బాగా రంగులేసి ఇంటి అంతటిని నీట్గా చేసుకోవచ్చు, మనం పిండి వంటలు చేసుకోవచ్చు, ఈ క్రిస్మస్లో చక్కగా హ్యాపీగా గడిపేయచ్చు. అలా సంవత్సరాలు అలాగే గడిపేశాం. కానీ ఈ హృదయం అనేటువంటి తొట్టిలో యేసయ్య గనక లేకపోతే ఎన్ని చేసినా కానీ ఇవన్నీ వ్యర్థమే. క్రీస్తు జన్మిస్తేనే మన హృదయంలో అది మనకు వ్యక్తిగతంగా క్రిస్మస్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వ్యక్తిగతంగా మనకి క్రిస్మస్ కావాలి అంటే మరి ముఖ్యంగా క్రీస్తు మన హృదయంలో పుట్టాలి. మన హృదయం అనే తొట్టిలో ఆయన పరుండబెట్టబడితే ఇంకా గొర్రెల కాపరులే కాదు, జ్ఞానులే కాదు, ఇంకా సంపన్నులే కాదు, బలవంతులు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకంటే నీవు సామాన్యమైన వ్యక్తివే కావచ్చు, కానీ నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. కనుక ఆ గొప్పవాడిని మనం కలిగి ఉంటే గనుక అనేక మంది మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. దీనిలో ఏ విధమైనటువంటి చచ్చు లేదు. ఖచ్చితంగా ప్రభువే గనుక నీలో ఉంటే అనేక మంది నీకు ఆకర్షించబడతారు, నీ యొద్దకు వస్తారు. నీలో ఉన్న ప్రభువుని తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉంటారు. నీలో ఉన్న ఆ ప్రేమ కలిగిన దేవుడు కొలువు ఉంటే గనక ఆ ప్రేమ కలిగిన దేవుని దగ్గరకు నేను రావాలని నీ దగ్గరికే పరిగెత్తుకుంటూ వస్తారు. ఆమేన్, ఆమేన్. మంచిది. మరలా చదువుతాం 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు
ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. కొంచెం గట్టిగా దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ఇక్కడ ఎప్పుడైతే ఒక్క దూత వర్తమానం తీసుకొచ్చాడు, జాగ్రత్తగా వినండి, నేను ఇంకో 10 నిమిషాలు పావు గంటలో ముగించేస్తాను. ఎందుకంటే మనకి ప్రకటనలు ఉన్నాయి, కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి శ్రద్ధ వహించి దేవుని వాక్యాన్ని వినండి కొద్దిసేపు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వెంటనే ఎప్పుడైతే పరలోకం నుండి ఒక దూత వచ్చి గొర్రెల కాపర్లకు సమాచారం ఇచ్చాడో, ఆ సమాచారాన్ని వీరు ఎప్పుడైతే విన్నారో, చెవిలో పడిందో, వెంటనే జరిగిన విషయం ఏంటంటే పరలోక సైన్య సమూహం ఆల్రెడీ ఆ దూతతో పాటు వచ్చారు. ఆ దూతతో పాటు వచ్చి ఆ పరలోక సైన్య సమూహం ఎప్పుడైతే ఈ వర్తమానం చెప్పబడిందో ఈ యొక్క గొర్రెల కాపర్లు చక్కగా ఆలకించారు, విన్నారు, ఆ రక్షణ వార్తను విన్నారు. ఆ రక్షకుడు దావీదుపురంలోనే పుట్టాడని ఈ గుడ్ న్యూస్ విన్నారు, సువర్తమానాన్ని విన్నారు. వినగానే ఈ యొక్క మాట అయిపోవడంతో వెంటనే పరలోక సైన్య సమూహము ఏం చేసినాయి దేవునికి మహిమ అని ఆయన కీర్తిస్తూ ఉన్నాయంట. హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా భూమి మీదకి దిగి వచ్చేసినాయి అంట. ఎప్పుడు అంటే యేసయ్య పుట్టాడు అనగానే, యేసయ్య పుట్టుకొని బట్టి ఆ రక్షకుడే పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చేస్తే ఇంకా మేమేమి అని చెప్పి వెంటనే పరలోకం నుండి భూమి మీదకి పరలోక సైన్య సమూహం వచ్చేసి, ఆ సైన్య సమూహము ఈ వార్త చెప్పటంలో తోటే వెంటనే అందరూ కలిసి దేవుని స్తుతిస్తూ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. వీరున్నది భూమి మీదే, కానీ పరలోకములో ఉన్నటువంటి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే భూమి మీద దేవునికి మహిమ కలిగింది, రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు ద్వారా ప్రపంచానికి రక్షణ వచ్చింది. ఆ ఒక్క రక్షకుని ద్వారా ప్రజలందరూ రక్షణ పొందుకుంటున్నారు. కాబట్టి అందరి దగ్గరికి ఆ రక్షణ వస్తుంది. కాబట్టి ఎన్నో సంవత్సరాలు, వేల సంవత్సరాలు ప్రవచనాలు ఉన్నాయి, అలాగే ఉన్నాయి, ఆలస్యం అయిపోతుంది, విసుగు చెందారు ప్రజలు. కానీ ఎప్పుడైతే యేసు పుట్టాడు అని తెలిసిందో, ఎప్పుడైతే యేసు భూమి మీదకి వచ్చాడో మనిషిగా, ఒక శిశువుగా, పరలోక సైన్య సమూహమే భూమి మీదకి వచ్చేసినాయి. హల్లెలూయా. అలా భూమి మీదకి వచ్చేసి గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. భూమి మీద నుండి పరలోకంలో ఉన్న దేవుని, అలాగునే భూమి మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుని మహిమ చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. మరొకటి వాళ్ళు ఏం చేస్తారంటే, భూమి మీద మనుషులకు సమాధానము కలుగునుగాక. హల్లెలూయా. ఏ మనుషులకంటే ఆయనకిష్టులకు మనుషులకు. ఈ పగటి వేళకి జ్ఞాపకం చేసుకోండి, ఒక మనిషికి సమాధానము కలగాలి అంటే అది చాలా కష్టతరమైంది. భూమి మీద ఉన్నటువంటి రాజులైన వారు కావచ్చు, సామంతులైన వారు కావచ్చు, శ్రీమంతులైన వారు కావచ్చు, గొప్పవారు కావచ్చు, ఎన్నో గొప్ప వింతైన వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలు కావచ్చు, వైద్యులు కావచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు కావచ్చు, అందరి హృదయాల్లో సమాధానం లేక అన్నీ కనుగొన్నా కానీ సమాధానం కోసం మాత్రం ఇంకా వెదుగులాటలోనే ఉంటారు. ఎందుకనంటే సమాధానము దొరకదు. ఒక్క క్రీస్తులో తప్ప ఏ ఒక్కరికి సమాధానము దొరకదు. కాబట్టి అందుకే బైబిల్ చెప్తుంది 2వ కీర్తనలో, కుమారుని ముద్దు పెట్టుకోండి, ముద్దులోనే సమాధానం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. కుమారుని ముద్దు పెట్టుకుంటే సమాధానం కలుగుతుంది. ఒక మనిషి నెమ్మది కలిగి ఉండాలంటే, ఒక మనిషి శాంతి కలిగి ఉండాలంటే, ఆ మనిషి ఖచ్చితంగా క్రీస్తుని హత్తుకొని ఉండాలి. ఆ మనిషి ఖచ్చితంగా దేవునికి ఇష్టుడై ఉండాలి. ఇష్టుడై ఉంటేనే ఖచ్చితంగా వారికి ఆ సమాధానం కలుగుతుంది. అందుకే బైబిల్ చెప్తుంది యోబు గ్రంథంలో, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. హల్లెలూయా. అలాగున మేలు కూడా కలుగుతుంది. కాబట్టి ఆయనతో మనం ఉంటే, మనం ఇష్టలమైతే ఆయనకు సమాధానం కలుగుతుంది. సరే, దేవుని వాక్యాన్ని చూద్దాం. దాని తర్వాత, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు, 15 వచనం, ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత
ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎటో ఉన్నారు కనుక రెండు చేతులు ఎత్తి ఒకసారి ప్రభుని స్తుతించాం. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. ఆ దూతలు ఏం చేస్తారంట, ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చెప్పడం ముగించారో వెంటనే గొర్రెల కాపులు జరిగిన ఈ కార్యాన్ని తెలుసుకున్నారు. కాబట్టి వెంటనే ఆ యొక్క బెత్లెహేము అనబడేటువంటి దావీదు పురమున వద్దకు వెళ్ళిపోయారు. అలా దావీదు పట్టణంలో ఆ బెత్లెహేములోనికి వెళ్ళి యేసయ్యను కనులారా చూశారంట. చూసే ముందు వారు చేసిన పని ఏంటి అంటే వారు ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. మనం కూడా ఒకరితో ఒకరికి చెప్పుకొని వచ్చామా? మీలో ఎవరైనా ఇంకొకరు చెప్పారా, ఈరోజు క్రిస్మస్ పండుగ కదా, క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటే దేవుడు ఆశీర్వదిస్తాడు అని చెప్పి ఎవరైనా చెప్పుంటే కనుక చేయొచ్చు. సుభద్రమ్మ గారు చెప్పారు. రోజానమ్మ గారు చెప్పారంటే. ఎవరికి చెప్పారా? రోజానమ్మ గారు మీ కోడలు గారికి చెప్పారా? వచ్చిందామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. చెప్పుకొని యేసయ్యను చూడడానికి వచ్చారు. యేసయ్యను చూశారు. చూసిన తర్వాత బైబిల్ చెప్తుంది, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో, భూదిగంతముల నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందుడి. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం. భూదిగంతముల నివాసులరా నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. హల్లెలూయా. ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు, నరుని రూపంలో వచ్చాడు, శిశువై ఉన్నాడు, పశువుల తొట్టిలో పడుకున్నాడు. పడుకుని ఉంటే ఆ రాత్రే పశువుల కాపర్లు వచ్చి చూశారు, వారికి ఆ రక్షణ కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ రక్షణ మనకి కలగాలంటే ఏం చేయాలి? ఏ గొర్రెల కాపరులైతే ఆసక్తి కలిగి దేవదూత వర్తమానాన్ని విని యేసయ్య దగ్గరికి వెళ్ళి పలానా ప్లేస్లో ఉన్నాడంట అని విన్నారో వెంటనే వెళ్ళిపోయి చూశారు, ఆ రక్షణ కలిగింది కదా. దేవదూత అనగా దానికి అర్థం ఏంటంటే దేవుడు పంపించినటువంటి వ్యక్తి. అలాగనే సేవకులు కూడా దేవుని చేత పంపబడిన వారే. కాబట్టి దేవుని దూత అంటే గాడ్స్ మెసెంజర్ అంటారు. అంటే దేవుడే తన వార్తను ఇచ్చి పంపించేటువంటి వారు. కాబట్టి దేవదూత వచ్చి ఆ వర్తమానాన్ని తెలియపరిస్తే వెంటనే వాళ్ళు చేసింది ఏంటంటే నమ్మారు, విశ్వసించారు వాళ్ళు. అలాగనే మనము కూడా దేవుని వాక్యాన్ని, యేసు పుట్టాడనేటువంటి వార్తను మనం విశ్వసిస్తే ఖచ్చితంగా ఈనాడే మనకి రక్షణ కలుగుతుంది. ఎందుకంటే పరిగెత్తుకుంటూ ఆయన యేసయ్య పాదాల దగ్గర పడతాం. ఖచ్చితంగా యేసయ్య వైపుకు మనం చూడగలుగుతాం. అలా చూసినప్పుడు జరిగే విషయం ఏంటంటే మనకి రక్షణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ రక్షణ కార్యము వాళ్ళకి కలిగింది. అలా కలిగిన దాన్ని బట్టి వారు ఏం చేశారు? వారు చూశారు. చూసిన తర్వాత చూద్దాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకున్న శిశువును కూడా చూసిరి. వాళ్ళు అందరూ చూశారంట. దాని తర్వాత వారు చూచి ఈ శిశువుని గూర్చి తనతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ చెప్తూ ఉంది, ఎప్పుడైతే వీరు ఆ వార్తను విన్నారో వెంటనే వచ్చి వాళ్ళు మరియను చూశారు, యోసేపును చూశారు, దాని తర్వాత యేసయ్యను చూశారు. కానీ ఆ వార్తలన్నీ కూడా యేసయ్య గురించి దేవదూత ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నిటినీ కూడా తన తల్లికి, తండ్రికి, యేసయ్య తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. ఆహా, ఎంత గొప్ప వార్తలు! ఎందుకంటే దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టాడని కదా ఆ వార్త కదా ఆ గొర్రెల కాపర్లకు వచ్చింది. ఆయన ద్వారానే లోకమంతటికి రక్షణ కలుగుతుందని. ఇంకా పరలోక సైన్య సమూహం అంతా దేవుణ్ణి కొనియాడుచూ ఉంటే అదంతటిని చూశారు ఈ యొక్క గొర్రెల కాపర్లు. చూసిందంతా కూడా
వారు కన్నులకు కట్టినట్లు ఆశ్చర్యంగా ఉండటాన్ని బట్టి వాటంతటిని వివరిస్తే తల్లిదండ్రులకు వారు ఆశ్చర్యపడిపోయారు. ఇంకా ఇది 18వ వచనంలో మార్చుదాం. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తమ హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. మరియా తన హృదయంలో తలపోసుకుంటూ ఉందంట, యేసయ్య అసలు ఎందుకొరకు పుట్టాడు. దేవదూత సమాచారం తీసుకొచ్చింది. అంతకుముందు ఆమె వింది, కానీ ఇంకా శ్రేష్టమైన వాక్కులు దేవదూత ఈ గొర్రెల కాపర్లకు మోసుకొని రావడాన్ని బట్టి ఇంకా హృదయంలో తలపోసుకుంటూ వాటిని భద్రం చేసుకుంటూ వాటిని దాచుకుంటూ ఉంది. ఈ పగటి వేళ క్రీస్తు వార్తని మనం కూడా దాచుకునగలగాలి. ఆయన రక్షణ సువార్తను మనం కూడా దాచుకునగలగాలి. అలా దాచుకుంటే మనకు కూడా కలిగేది ఏంటంటే, ఆయనకి ఇష్టలముగా అయితే సమాధానం మనకు కలుగుతుంది. ఆయనకి ఇష్టలముగా అయితే దేవుడు మనల్ని తనకి సమీపస్తులుగా చేసుకుంటాడు. అలా సమీపస్తులు కావడమే ఆయన చిత్తమై ఉంది. కాబట్టి అలా మనమందరం కూడా ప్రభుకి సమీపస్తులం అవుదాం. ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు మన హృదయంలో జన్మించట ద్వారా మనము సంతోషించుదాం. అలా దాన్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది. ఇంకా దాని తర్వాత ఇంకో మాట మనం నేర్చుకుని ముగించేసుకుని, అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాటిని కన్న వాటిని అన్నిటిని గురించి అంట దేవుని మహిమపరచుచు వెనక్కి తిరిగి వెళుతూ ఉన్నారంట, దేవుని స్తుతిస్తూ. ఈ పగటి వేళ క్రీస్తు దర్శనానికి వచ్చిన, క్రీస్తు పండుగకు ఆయన పుట్టినరోజుకు వచ్చిన మనం కూడా చేయవలసింది ఏంటంటే, క్రీస్తు పుట్టుక గురించి మనం విన్నాం. క్రీస్తుని దర్శించుకుని మనం ఏం చేయాలంటే, వెళ్ళేటప్పుడు స్తోత్రగానములతో, సంతోషముతో, ఆనందగానములతో మనం తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా వెళ్ళాలి అని బైబిల్ చెప్తుంది. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే, వారు 17వ వచనంలో వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. హల్లెలూయా. వారు ఏం చేశారంట, ఈ యొక్క కాపరులు ఏం చేశారంటే, తమతో ఏ మాటలైతే దేవదూత చెప్పాడో వాటన్నిటిని ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారంట. వాళ్ళకి చదువు లేదు. వాళ్ళు ఇక ఏమంటారంటే ఏలుముద్రోళ్ళు. ఈ వేలుముద్రోళ్ళే, కానీ ఏ దేవదూత అయితే మాటలు చెప్పారు అవన్నీ ఆలకించి ఉన్నవి ఉన్నట్లుగా, విన్నవి విన్నట్లుగా, చూసినట్లుగానే మొత్తం కూడా ప్రచురం చేసేసారు యేసయ్యను అక్కడ చూసేటువంటి సమయంలో. అంత మాత్రమే కాకుండా మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు కూడా కన్న వాటిని విన్న వాటిని కూర్చంట వారి మదిలో తలంచుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్తున్నారు. అలాగనే మనము కూడా అలా స్తుతిస్తూ వెళ్ళాలి, దేవుని మహిమపరుస్తూ వెళ్ళాలి, దేవుని ఘనపరుస్తూ వెళ్ళాలి, దేవుని గురించి చాటుతూ వెళ్ళాలి. ఈ గొర్రెల కాపర్ల ద్వారా మనం మరొక పాఠం నేర్చుకునేది ఏంటంటే, యేసయ్యను చూచిన, రక్షణ పొందుకున్న, ఆయన అనుభవించిన, మన హృదయంలో యేసయ్యను కొలువుగా ఉంచుకున్నటువంటి మనం ఏం చేయాలంటే, యేసయ్య వార్త చాటుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా యేసయ్య వార్త చాటుకుంటూ వెళ్ళడానికి మనం సిద్ధపడాలి కూడా. మొన్నటి దినాన జఫన్య శాస్త్రి గారు పామర్లో వాక్యం చెప్తూ చిన్న సాక్ష్యం చెప్పారు. ఏంటంటే, వాళ్ళ తండ్రి గారు వీళ్ళకి ఆస్తులన్నీ, అంటే జఫన్య శాస్త్రి గారు వాళ్ళ అక్క, వాళ్ళ అన్నయ్య, ఈయన మొత్తం ముగ్గురే ఉన్నది. ఈ ముగ్గురు అయితే ముగ్గురికి కూడా ఆస్తిని పంచిపెట్టేసి, దైవజనులు వాళ్ళ నాన్నగారు ఆస్తిని పంచిపెట్టేసి చివరాఖరికి ఆయన బ్యాంకు ఖాతాలో ఒక 5 లక్షలు ఉంచుకున్నారంట. దేవుని పరిచర్య చేయడం కోసం, ఒక 5 లక్షలు ఉంచుకొని ఆయన చనిపోయేసరికి 2010 నాటికి ఆ 5 లక్షలు కాస్త 43,000 రూపాయలు మిగిలినాయి అంట. అంటే దేవుని పరిచర్య చేసే వారికి లక్షలు ఉండిపోతాయి కదా. జఫన్య శాస్త్రి గారు అదే అడిగారంట వాళ్ళ అమ్మని, అమ్మా ఏంటి అసలు పాస్టర్ గారికి చాలా ఆస్తులు ఉంటాయి కదా, సంపాదించుకుంటారు కదా అని చెప్పి పాపం అప్పుడు కాస్తంత కన్నీరు పెట్టేశారంట. అంటే ఆ టైంలో ఆ బ్యాంకులో నుండి ఆ డ్రా చేసి
ఆయన కోసమే ఖర్చు పెడదాం, అసలు దానిలో బ్యాంకులో ఎన్ని డబ్బులు ఉన్నాయో ఏంటో అని చెప్పి తీస్తే అన్నదమ్ములు ఇద్దరు దానిలో 43,000 రూపాయలు ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఆ దైవజనుడు తన కోసం ఏది పెట్టుకోలేదు, కానీ సర్వము దేవుని కోసం దారిపోసాడు. సేవకులకి అలాగనే సంఘం కోసం నిత్యం ప్రయాసపడేవాడంట. నిత్యము కూడా దేవుని రక్షణ సువార్త ప్రకటించడం కోసం, అనేక మందిని రక్షించడం కోసం ప్రయాసపడేవాడు. కాబట్టి ఒక పెద్ద దైవజనుడు అయినా కానీ వెనక్కి ఏమి సంపాదించుకోవాలా, ఉన్నవన్నీ కూడా అవజేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనీసం మనకున్న వాటిలో మనం ఖర్చు పెట్టి ఇతరులను ఈ పండుగ దినాల్లో ఒక్కళ్ళైనా మనం దేవుని మందిరానికి తీసుకొస్తే అది నిజంగా క్రిస్మస్ పండుగ, అది నిజముగా క్రీస్తుని ఆరాధించే పండుగ. కాబట్టి మనము క్రీస్తు అనుగ్రహించినటువంటి అనాది కాలం నుండి ఉన్నటువంటి రక్షణను, ఆ భాగ్యాన్ని మనం పొందుకున్నాం. ఆ భాగ్యాన్ని పొందుకున్న మనము ఇతరులు కూడా ఆ రక్షణ భాగ్యాన్ని పంచివ్వాలి ఖచ్చితంగా. అలా పనిచేస్తే వారు కూడా ఆ రక్షణలోకి వస్తారు కదా, వారు కూడా క్రీస్తుని తెలుసుకుంటారు కదా, వారు కూడా మహిమలో నిలబడేటువంటి స్థానాన్ని పొందుకుంటారు కదా. అలా పొందుకోవాలి అంటే ఖచ్చితంగా గొర్రెల కాపల వలె మనం కూడా ప్రయాసపడాలి. ఆయన వార్తను మనము ప్రచురణ చేయాలి. మనం ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో వాటిని ప్రచురం చేసుకుంటూ దేవునిని మహిమపరుచుకుంటూ ఇతరులకు చెప్పుకుంటూ వెళితే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా మన ద్వారా అనేక మందిని దేవుడు తన యొద్దకు ఆకర్షించుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధముగా మనము ఈ గొర్రెల కాపర్ల ద్వారా మనం కూడా కదిలించబడి దేవుని దర్శనాన్ని పొందుకొని క్రీస్తు పుట్టుకను బట్టి మనం క్రీస్తుని సంపాదించుకొని ఆ క్రీస్తుని ఇతరులకు పంచిపెడదాం. అది నిజమైన క్రిస్మస్. ఈ నిజమైన క్రిస్మస్ను మనం జరుపుకుందాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన.